యెమెన్ దేశంలో నర్సు నిమిషా ప్రియకు మరణశిక్ష పడడం ఖాయమనే వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకు కారణం భారత ఉన్నత న్యాయస్థానం చేసిన ఒక ప్రకటనే ఇందుకు బలం చేకూర్చింది. అవును, నిజంగా నిమిషాను రక్షించే మార్గాలు నెమ్మదిగా కనుమరుగవుతోంది. ఈ విషయంలో తాము పెద్దగా ఏమీ చేయలేమని సోమవారం ప్రభుత్వం చేతులెత్తేసింది. సుప్రీంకోర్టుకు తెలిపింది. మోదీ అనే యెమెన్ పౌరుడి హత్య కేసులో ఆమె దోషిగా తేలడంతో జూలై 16న నిమిషాను యెమెన్లో మరణశిక్ష అమలు చేయవచ్చు. ఈ ప్రపంచంలోని 4వ ఆర్థిక దేశంగా ఉన్న భారతదేశం యెమెన్కు ఒక చిన్న వినతి పెడితే చేయదా అని మీకు డౌట్ రావచ్చు. అవును, ప్రపంచంలో ఏ దేశంలోనైనా భారతీయులకు సమస్యలు వస్తే ఖచ్చితంగా భారతదేశం ఆ విషయంలో కలుగజేసుకుని ఆ బాధితుడిని రక్షిస్తుంది. ఇందుకు కారణం ఆయా దేశాల్లో భారతదేశానికి దౌత్యపరమైన సంబంధాలు ఉండటమే. కానీ ప్రభుత్వం భారత్ యెమెన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఏమీ లేవు. దీంతో కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని సైతం ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇప్పటికే కేంద్రం ఏం చేయగలిగిందో అన్నీ చేసిందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ వాదనలు వినిపించారు. ఈ విషయంలో భారతదేశం ఇంతకు మించి ముందుకు వెళ్లలేదని ప్రభుత్వం ఆ పరిమితికి చేరుకుంది. ప్రభుత్వం పెద్దగా ఏమీ చేయలేదు. యెమెన్ సున్నితత్వాన్ని పరిగణలోకి తీసుకుంటే అది దౌత్యపరంగా గుర్తించబడలేదు. ఇక ఈ బ్లడ్ మనీ కూడా అనుకోకుండా జరిగిన హత్యల కేసులలో ఇది జరుగుతుంది. ఆ తర్వాత బాధితుడి కుటుంబం దోషిని క్షమించాలా వద్దా అనేది వారిపై ఆధారపడి ఉంటుంది. మృతుడి కుటుంబానికి పరిహారంగా కొంత మొత్తాన్ని చెల్లిస్తే నిందితులను క్షమించి వదిలేసే అవకాశం యెమెన్లో ఉంది. కానీ ఇలా హత్యలు చేసి డబ్బులు ఇస్తామంటే ఆ దేశ చట్టాలు ఒప్పుకోవు. దీంతో ఈ కేసులో బ్లడ్ మనీ కూడా ఏం చేయలేకపోయింది.